తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. తెలంగాణ గ్రేహౌండ్ పార్టీకి చెందిన ముగ్గురు మృతి చెందారు. ములుగు జిల్లా వాజేడు మండలం లంకపల్లి పెనుగోలు గుట్టలపై ఈ ఘటన జరిగింది. డెడ్ బాడీలను వాజేడుకు తరలించే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, సుమిత్ర, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కర్రగుట్టల్లో సంబంధించి ఎన్కౌంటర్ 18వ రోజు చేరుకుందని చెప్పవచ్చు. దాదాపుగా వేల మంది మావోయిస్టులను ఏరివేసే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్లో ఈ రోజు మాత్రం వాజేడు మండలం లంకపల్లి సమీపంలో గుట్టలకు సంబంధించి ప్రాంతంలో ఐఈడీ పేలడంతో ముగ్గురు జవాన్లు మృతి చెందిన పరిస్థితి. ఆ మృతదేహాలను ఇప్పటికే వాజేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం వెంకటాపురం వాల్మిడి మొత్తం అటవీ ప్రాంతంలో కోమింగ్ తో వెళ్లినటువంటి జవాన్లకు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే నిన్న జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 22 మంది మావోయిస్టులు మృతి చెందితే 18 మంది మావోయిస్టుల మృతదేహాలను కూడా జవాన్లు స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఆ 18 మందిలో కూడా ఏ స్థాయి నాయకులు ఉన్నారు ఏంటి అనే దాని మీద కూడా విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి. మరోపక్క ఏఓబీలోకి సంబంధించి కూడా వై రామరాజవరంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కూడా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఆ ముగ్గురు మావోయిస్టులకు సంబంధించినటువంటి నేతల పేర్లను, వాళ్ళ స్థాయి ఏంటి అనే దాని మీద ఏఓబీలో కూడా అవి మొత్తం కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మావోయిస్టు పార్టీలకు అదేవిధంగా జవాన్లకు మధ్య జరుగుతున్న పోరు తుది దశకు చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కర్రగట్టెలే లక్ష్యంగా జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా దాదాపు 18 రోజులుగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ కి సంబంధించినటువంటి డిఆర్జీ కావచ్చు, ఎస్టీఎఫ్ సంబంధించిన సిఆర్పీఎఫ్ బలగాలు మొత్తానికి సంబంధించిన చీఫ్స్ అంతా కూడా ఢిల్లీలోనూ వెంకటాపురంలో ఉంటూ కూడా మొత్తం మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అది కనిపిస్తుంది. పెద్ద ఎత్తున గుహలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ ప్రాంతాలను మొత్తం కూడా తమ చేతుల్లోకి తీసుకున్న పరిస్థితి, ఆధీనంలో ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ వదిలి అంటే మొత్తం కర్రగుట్టను వదిలి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తారేమో ముందస్తుగా అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సాకు సంబంధించి ఏఓబీలో కూడా పూర్తి స్థాయిలో కూడా కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా వలస వచ్చిన మనం చూసాం. డ్రోన్ల ద్వారా కూడా మావోయిస్టులు ఐఈడీలను పెట్టి వెళ్తున్నటువంటి అంశాన్ని డ్రోన్ల ద్వారా కూడా ఐడెంటిఫికేషన్ చేసుకుని వారిపైన దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మావోయిస్టులకు జవాన్లకు మధ్య పోరు మాత్రం తుది దశకు చేరుకుంది. ఈ తుది దశలో ఎవరు పైచేయి సాధిస్తారు, నిజంగానే అక్కడ హిడ్మా దేవా ఉన్నారా, ఉంటే ఆ ప్రాంతంలో నుంచి ఇన్ని రోజుల నుంచి ఇంత పెద్ద అంటే దాదాపు 18 రోజులుగా ఇంత పెద్ద ఎత్తున కూడా కోంబింగ్ కాల్పులు జరుగుతున్నప్పుడు కూడా కేవలం 10ల సంఖ్యలోనే మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి ఉంది. అది కీలకంగా మావోయిస్టులకు సంబంధించినటువంటి మృతదేహాలను ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తిరిగి